వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ తోబుట్టువులు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్థిరాస్తుల విషయంలో ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేస్తానండి. ఫ్యామిలీ పర్సన్ అండి ఒక అతను. బ్రదర్ అయి ఉండొచ్చు, మేల్ పర్సన్. మీరు హైయెస్ట్ అయి ఉంటే మీరండి, లేదంటే మీ మదర్ ఉంటే మీ మదర్ ఫిగర్ నిలబడ్డారని చెప్పి మీ ఫాదర్ని పెద్దనాన్న వాళ్ళు అయి ఉండొచ్చండి. పెద్దనాన్న ఏజ్లో ఉన్న వాళ్ళు తలకిందులు చేయాలి అని చూస్తున్నారు. లేదా కొడుకుని తండ్రి టాక్సిక్ పేరెంట్స్ అయ్యి ఉంటే ఆ విధంగానండి తలకిందులు చేయాలి అని చూస్తున్నారు. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ అండి, మీ ఫ్యామిలీ పర్సన్స్తో రిలేషన్లో ఉన్న వాళ్ళు లేదా మంచిగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దారి లేకుండా చేయాలి అని చూస్తున్నారండి. బట్ డివైన్ దానికి అలో చేయట్లేదు. ఏదైతే పాత వాళ్ళతో కలిసి చేద్దాం అనుకుంటున్నారో దానికి డివైన్ అలో చేయట్లేదండి. మీ ఫ్యామిలీని తలకిందులు అంటే మీరు చేస్తున్న పనుల్ని తలకిందులు చేయాలి అని చెప్పి పాత వాళ్ళతో ఒక చిన్న కమిట్మెంట్ పెట్టుకున్నారండి. కానీ అది జరగట్లేదు. డివైన్ అనేది జరగనివ్వట్లేదు. ఎవరైతే డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళు చేసిన 0 to 04, 2కి 4 ఇంతలు, 1కి 2 ఇంతలు. ఓకేనా? మిమ్మల్ని స్పైయింగ్ చేసినా ఫాలో చేసినా వాళ్ళకి ఎలాంటి దారి లేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. అవకాశం కోసం చూస్తున్నారంట గొడవలు పెట్టుకోవడానికి. ఏదైనా అవకాశం దొరికితే గొడవలు పెట్టుకొని అది ఎవరికి రాకుండా చేద్దామని, లేదా అవకాశం దొరికినప్పుడే ఎవరినైనా తప్పించేస్తే ఇంకొకరికి ఇచ్చే అవసరం ఉండదని ఈ విధంగా అనుకుంటున్నారండి. ఒక మేల్ చూస్తున్నారండి. మీ ఫ్యామిలీలో మేల్ పర్సన్ ఒక అతను చూస్తున్నారు ఫీమేల్ని తలకిందులు చేయాలి అని. తలకిందులు చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ పనులు ఆగిపోతాయి, సో అడ్డు రారు అని చెప్పి దారులు చూస్తున్నారండి. దానివల్ల మొత్తం వాళ్ళకే ఉండిపోతుంది అని అనుకుంటున్నారు. స్టక్ అయిపోయేలా చేయాలి, వాళ్ళకి ఏమీ కనిపించకుండా చేసేయాలి అని చెప్పి వేగంగా అనుకుంటున్నారండి. టాక్సిక్ పార్ట్నర్, ఎక్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చండి. అండ్ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఇంకొకరికి ఆఫర్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో మెజిషియన్స్, కన్ఫర్మేషన్ అండి, ఇన్ఫినిటీ. మెజిషియన్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది గుడ్ మ్యాజిక్. ఇది తలకిందులుగా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ మ్యాజిక్ అన్నమాట. కన్ఫర్మేషన్ అండి. ఇందాక ఒకటి వచ్చింది డార్క్ ఎనర్జీస్ అని, డబుల్ కన్ఫర్మేషన్ చేస్తున్నారు ఏంజిల్స్. బట్ మిస్సింగ్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు తెలిసిపోయింది, కానీ వాళ్ళ ఎనర్జీ అనేది వాళ్ళు చేయాలనుకున్న పని మిస్సింగ్. అంటే వాళ్ళు చేయాలనుకుంది మిస్ అవ్వలేదు, మీ డివైన్ ఏదైతే ఉన్నారో దాని యొక్క ప్రభావం లేకుండా చేశారు. 0404. మీరు ఇల్లు కట్టుకోకూడదు, మీరు స్థలం కొనుక్కోకూడదు, మీరు దాని జోలికి రాకూడదు, మీకు దానివల్ల లాభం రాకూడదు అని చెప్పి ఒక మనిషిని ఇంకా పర్మనెంట్గా రిలాక్స్ చేసేయాలి అని అనుకున్నారు. బట్ దానికి డివైన్ అలో లేదండి. చిన్న వాళ్ళని, ఫ్యామిలీలో చిన్న వాళ్ళని, వారసులు అయితే ఒక ఫీమేల్ ఫిగర్ని, వారసులు అయితే వాళ్ళని వాళ్ళకి తప్పించేస్తే దాని ద్వారా లాభపడచ్చు. ఒక కుటుంబంలో ఒక మనిషి లేడు అంటే ఫ్యామిలీ తలకిందులు అయిపోతుంది కదా. సో ఆ విధంగా ఆలోచిస్తున్నారండి టాక్సిక్ ఫ్యామిలీ. ఓకే, టేక్ యాజ్ రీజనేట్ అండి. పెట్టుబడి లాభాలు రాకూడదని అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. మీరు స్థిరపడకూడదు అని వాళ్ళకున్న అన్ని అవకాశాలను చూస్తున్నారు.
మీరు స్థిరపడితే మళ్ళీ మీరు బాగుపడిపోతారు, మీ ముందు వాళ్ళు దేనికి కనిపించరు అని చెప్పి మిమ్మల్ని పంపించేయాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళని అనుకుంటున్నారండి. అండ్ మోస్ట్లీ వాళ్ళనేనండి తప్పించేస్తే అవకాశం కోసం చూస్తున్నారండి. బట్ డివైన్ దానికి అలో చేయట్లేదు. న్యూ బిగినింగ్ ఏ రకంగానూ లేదండి. లేదా మీరు కాకపోతే మీ ఫ్యామిలీలో చిన్న లేడీ ఎవరైనా వెనక్కి తిరిగి చూసేలా చేయాలి. టవర్ మూమెంట్ తెచ్చి వాళ్ళని హార్ట్ బ్రేక్ చేసి అని చూస్తున్నారంట కన్ఫర్మేషన్. ఎస్, మీరు ఎవరైతే అనుకుంటున్నారో దేని గురించి అయితే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. స్టార్ బ్యాలెన్స్ అయిపోతుందని మీ పేరు ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు అందరి ముందు నిలబడుతున్నారని, ఇంటా బయట నిలబడుతున్నారని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారండి. దానికి ఏంటి అంటే డివైన్ వాళ్ళకి జస్టిస్ ఇచ్చిందండి. వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఇందులో ఎలాంటి డౌటు లేదు అని చెప్తున్నారండి. అండ్ మనీ ఇచ్చి హార్ట్ బ్రేక్ మిమ్మల్ని చేయలేరండి. ఏ రకంగా కూడా ఎవరికి మనీ ఇచ్చి హార్ట్ బ్రేక్ చేయలేరు. మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని ఆపలేరు. వాళ్ళు మిమ్మల్ని సాడ్ చేయలేరండి. కన్ఫర్మేషన్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని సాడ్ చేయలేరు. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో, ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో మీ డివైన్ మిమ్మల్ని ఆ విధంగా ఉంచుతుంది. మీరు దేనికైతే డిజర్వో ఆ విధంగా మీరు ఉంటారు. ఓకేనా? మీరు ఎంతైతే జాలీగా ఉంటున్నారో అంతా కూడా వాళ్ళకి బాధ పెట్టే దారి లేదండి. అసలు దారే లేదు, అవకాశము లేదు, ఛాన్స్ కూడా లేదు. మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని ఆపడానికి ఛాన్స్ లేదు. అండ్ త్వరలో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తాయి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళండి. అండ్ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళని ఆపడానికి చూస్తున్నారు, పెండింగ్ పెట్టడానికి చూస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గట్రా చూస్తున్నారండి. ఓకేనా? మనీ ఇచ్చి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. కొంతమంది మీరంటే పడిన వాళ్ళు, మీరంటే జెలస్ ఉన్న వాళ్ళు బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. మీరు పని చేసుకొని బాగుపడుతున్నారని మీకు మనీ వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నారంట. దానికి ఏంటి అంటే హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో తను కట్ చేస్తారండి. మీ మీద మిమ్మల్ని తప్పించడానికి చేసే అన్ని ప్రక్రియల్ని మీ గాడ్నెస్, మీ దేవత ఎవరైతే కొలుస్తున్నారో ఆవిడ కట్ చేసేస్తే మీ జోలికి వచ్చి మీరు చేస్తున్న పనిని మీ నోటి దగ్గర కూడా లాక్కోవాలని చూసిన వాళ్ళని, మీరంటే జలస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళని ఆ లార్డ్ శివ కట్ చేస్తారండి. హైయెస్ట్ గాడ్ యాజ్ టేక్ రీజనేట్. ఓకేనా? మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరండి. మీ జోలికి వస్తే ఆ పర్సనే తలకిందులు అయిపోతారు. ఒక బిగ్ బ్రదర్ అయి ఉండొచ్చండి. ఓవర్ బర్డెన్ చేయలేరు ఏ రకంగా కూడా. ఓకేనా? అండ్ వాళ్ళు ఏంటి అంటే ఇంకో ముగ్గురితో కలిసి ఒక ముసలతను, ఇద్దరు సేమ్ ఏజ్ ఉన్నవాళ్ళు అండ్ ఇంకొకరు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు. వాళ్ళతో కలిసి ఒక 10 మందిగా అనుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వాళ్ళు పనిచేసే వాళ్ళతో ఒక్కమ్మకయ్యే. బట్ మీరు ఇంకా లైట్గా ఉంటారు. మీకు రావాల్సిన మనీ కూడా వస్తుందండి. ఓకేనా? మీరు బ్యాలెన్స్ అవుతారు. సూపర్ కంగ్రాచులేషన్స్. మీకు త్వరలోనే మనీ వస్తాయంట, గుడ్ న్యూస్ వస్తుందంట. అండ్ మీరు చేస్తున్న పనిలో కూడా బ్యాలెన్స్ అవుతారు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కోసం వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.